ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. చాలాసార్లు రూట్ని బట్టి ఫ్రూట్ ఉంటుంది. రూట్ ఏదైతే అదే ఫ్రూట్ ఉంటుంది. సో సాధారణంగా మన జీవితాల్లో మనం ఏం చేస్తామంటే ఏవైతే చెడ్డవాటిని ఉంటాయో దాన్ని రీప్లేస్ చేయడానికి చూస్తాం, లేదంటే దాన్ని కట్ చేయడానికి చూస్తాము. కానీ మన రూట్ అనేది మారని కారణాన్ని బట్టి చాలాసార్లు ఒక ఏరియాలో వి విల్ బి గుడ్, ఇన్ వన్ ఏరియా వి విల్ బి గుడ్, వి విల్ బి కైండ్. కానీ ఇంకొక ఏరియా వచ్చేటప్పటికి మళ్ళీ పాత స్వభావం అనేది మనలో కనిపిస్తుంది. సో మన ఫ్రూట్తో డీల్ చేసే కంటే కూడా రూట్తో డీల్ చేయడము ఉత్తమం. రూట్తో ఎప్పుడైతే మనం డీల్ చేస్తామో, రూట్ని సరి చేసుకుంటామో, అప్పుడు ఆటోమేటిక్గా ఫ్రూట్స్ అనేవి మంచి ఫ్రూట్సే ఉంటాయి. సో మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనము 31వ వచనం చదువుకుందాము. మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనం. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలనది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదని అతనితో చెప్పాను. సో దేవుడు ఒక కమాండ్మెంట్ని, ప్రధానమైన కమాండ్మెంట్ని ఇస్తున్నారు. ప్రైమ్ కమాండ్మెంట్ ఏంటంటే నువ్వు నన్ను ప్రేమించాలి అని చెప్తున్నారు. ఎందుకు దేవుడు తనను ప్రేమించమని ఎందుకు చెప్తున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు అంట. దట్ ఈస్ ద కమాండ్మెంట్, నాట్ రిక్వెస్ట్, ఇంకేది కాదు. నువ్వు నన్ను ప్రేమించాలి అని ఆజ్ఞాపిస్తున్నాడు. ఎట్లాగా హాఫ్ హార్టెడ్ కాదు, నీ ఫుల్ హార్ట్తో నువ్వు నన్ను ప్రేమించాలి, నీ ఫుల్ మైండ్తో నన్ను ప్రేమించాలి, నీ ఫుల్ స్ట్రెంగ్త్తో నన్ను ప్రేమించాలి, నువ్వు నన్ను ప్రేమించు అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకు ఆయన ఆజ్ఞాపించాలి? ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించుట, మనం దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు కొరిగేది ఏమీ లేదు. ఇఫ్ యు లవ్ గాడ్, మనం నథింగ్ వీ కెన్ యాడ్ టు హిమ్. ఆయన హీ సెల్ఫ్ సఫిషియంట్ గాడ్. ఆయన సర్వ సమృద్ధి తనలో కలిగి ఉన్నాడు. మనం ఆయన్ని ఇప్పుడు మనం మనుష్య జాతి ప్రేమించలేదు అనుకోండి, దేవదూతలు బోల్డ్ మంది ఉన్నారు ఆయన్ని ప్రేమించేవాళ్ళు, ఆయన ఆరాధించేవాళ్ళు, ఆయన స్తుతించేవాళ్ళు. సో మనమేమీ పెద్ద దేవుణ్ణి ప్రేమించి దేవునికి యాడ్ చేసేదేమీ లేదు. కానీ దేవుణ్ణి ప్రేమించడం ద్వారా మనము యాడ్ చేసుకుంటాం, మన జీవితానికి క్షేమాన్ని యాడ్ చేసుకుంటాం. మన యొక్క క్షేమము దేవుణ్ణి ప్రేమించుటతో ముడిపడి ఉంది. మన యొక్క మనము వర్ధిల్లుట అన్నది దేవుని ప్రేమించుటతో ముడిపడి ఉంది. దేవుణ్ణి ప్రేమించడం అన్నది ఇట్స్ నాట్ అ ఆప్షన్. ఇప్పుడు నేను ప్రేమించకపోతే ఏంటంట అని అంటే, దేవునికి ఏమి నష్టం లేదు. నువ్వు దేవుణ్ణి ప్రేమించకపోతే దేవునికి వచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ దేవుడు తనను ప్రేమించే వాళ్ళ కోసం కొన్ని ఆశీర్వాదాలు సిద్ధం చేశాడు, తనను ప్రేమించే వాళ్ళ కోసం కొన్ని బహుమానాలు సిద్ధం చేశాడు. అవన్నీ మనము కోల్పోతాం. ప్రేమ ఒక లక్షణం ఏంటంటే ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ గాడ్. మొదటి యోహాను పత్రికలో ఈ మాటను మనం చూస్తాము. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. సో ఎవరైనా మనము చూస్తూ ఉంటాం, ఏమైనా మ్యాచెస్, క్రికెట్ మ్యాచ్ కానీ వాలీబాల్ ఇట్లాంటి మ్యాచ్ అయినప్పుడు ఆ యొక్క టీమ్ మెంబర్స్ ఎవరైనా క్యాప్స్ కానీ వాళ్ళ థింగ్స్ ఏమైనా ఇస్తే దాన్ని క్యాచ్ పెట్టేటప్పుడు వాళ్ళ ఆనందం చూడాలి. దే ఫీల్ వెరీ ఎక్సైటెడ్. అండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే ఇట్ విల్ బి ఇన్ ప్రైమ్ ప్లేస్. ఎవరిదాన్ని సచిన్ టెండూల్కర్ క్యాప్ అది. సో ఐ గాట్ ఇట్ ఫ్రమ్ హిస్ హ్యాండ్స్ అనేసి మనం చాలా విలువైనదిగా దాన్ని చూస్తాం.
ద సేమ్ వే మనం చాలాసార్లు మనం ఏది పెద్ద విలువైన వాళ్ళం కాదని అనుకుంటాము. కానీ ఒక విషయం ఏంటంటే, ఎవరైనా ఒకవేళ దేవుణ్ణి ప్రేమిస్తే, ప్రేమ ఒక వ్యక్తిలో ఉందంట, యూ హ్యావ్ సంథింగ్ స్పెషల్ ఇన్ యూ. ఎందుకనంటే ప్రేమ అనేది ఇట్ ఇస్ నాట్ ఫ్రమ్ యూ, మన నుంచి అది రావట్లే. ప్రేమ దేవుడి నుంచి వస్తుంది. ఇట్స్ ఆరిజిన్ ఈజ్ ఇన్ గాడ్. కాబట్టి నా దగ్గర ప్రేమ ఉందని అంటే దేవుడి నుంచి విలువైనది నా యొద్ద ఉంది. ఐ షుడ్ ఫీల్ ప్రౌడ్. నేను ఒక వ్యక్తిని ప్రేమించగలుగుతున్నాను అని అంటే ఇట్స్ నాట్ మై నేచర్. యాక్చువల్ మనకేమి బై డిఫాల్ట్ మనకేమొచ్చంటే ఒకరిని ద్వేషించడం వచ్చు, ఒకరి మీద అసూయ పడడం వచ్చు. దాన్ని ఎవరు మనకు టీచ్ చేయాల్సిన అవసరం లేదు. చిన్నప్పుడు అమ్మ నువ్వు ఈ వ్యక్తిని పలానా వ్యక్తిని ద్వేషించాలని ఎవ్వరు మనకు చెప్పరు. పలానా వ్యక్తి మీద అసూయ పడు, ఆ వ్యక్తి నాకు ఏమీ హాని చేయడు, వాళ్ళేదో తన ఉద్యోగం తను చేసుకుంటాడు, తన కుటుంబం బాగుంటుంది. కానీ ఎందుకో మరి వాళ్ళని చూడగానే అసూయ అనేది ఎందుకు ఇది వస్తుందంటే దట్ ఈజ్ అవర్ నేచర్. అది మన యొక్క స్వభావం. ఎదుటివారి మేలును ఓర్చుకోలేని తనము, ఎదుటివారి క్షేమాన్ని ఓర్చుకోలేని తనము, ఎదుటివారి వృద్ధిని ఓర్చుకోలేని తనము, అసూయ, ద్వేషము, కోపము, మత్సరము, గర్వము, ఇవి మన స్వాభావిక స్వభావాలు, లక్షణాలు. కానీ ప్రేమ అనేది మన లక్షణం కాదు. సో దేవుడు ఏమంటున్నాడు అని అంటే, ఒక పందిని తీసుకొని వచ్చి నువ్వు చాలా శుభ్రంగా ఉండని చెప్తున్నాడు. అడిగి నువ్వు చాలా శుభ్రంగా ఉండని చెప్తున్నాడు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కానీ ఒకవేళ మనం ప్రేమించగలుగుతున్నాము అంటే యూ హ్యావ్ సంథింగ్ డివైన్ ఇన్ యూ. ప్రేమ శాశ్వత కాలము ఉందంట. సో ప్రేమించే వ్యక్తి రక్షణ పొందుతానా అని డౌట్ రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇఫ్ యూ హ్యావ్ లవ్ ఇన్ యూ, యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ హెల్. ప్రేమ నీలో ఉంటే నువ్వు నరకానికి సరిపోయే వ్యక్తివి కాదు. కాబట్టి బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, నేను ప్రేమను కలిగి ఉన్న వ్యక్తి అయితే నేను ఖచ్చితంగా పరలోకము వెళ్తాను. ఎందుకంటే నరకము ద్వేషంతో నిండిన వ్యక్తులు, లేదంటే ద్వేషంతో నిండిన ఆత్మలు ఉండడం కొరకు సిద్ధపరచబడిన స్థలము. ఇఫ్ ఐఎమ్ ఏ మ్యాన్ ఆఫ్ లవ్, నేను ప్రేమించే వ్యక్తినైతే, దైవికమైన ప్రేమ నాలో, అగాపే లవ్ నాలో ఉంటే నేను ఖచ్చితంగా పరలోకం వెళ్తాను. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. కాబట్టి ఆ డివైన్ ప్రేమ లవ్ చేత నేను నింపబడినప్పుడు నేను కూడా ప్రేమ ఉన్నంత కాలము నేను ఉంటాను. సో మనము చాలా అద్భుతంగా ఫీల్ అవ్వాల్సిన విషయం అంటే, క్రైస్తవులు అయినందుకు దేవుడు ఏం చేస్తున్నాడంటే తన ప్రేమను మనలోనికి పంపిస్తున్నాడు, కుమ్మరిస్తున్నాడు అని అంటారు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన ప్రేమను మన హృదయాల్లో కుమ్మరిస్తున్నాడు అంట. సో మన మీద ఉన్న రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆ ప్రేమను ఎగ్జిబిట్ చేయాలి బయటికి. ఆయన ఒక హృదయంలో కుమ్మరిస్తున్నారు. అయితే చాలాసార్లు జరిగేది ఏంటంటే, మన ఫ్లెష్ ఆ యొక్క స్పిరిట్లో ఉన్న లవ్ని, మన హృదయంలో కుమ్మరింపబడుతున్న ప్రేమను అధిగమించి పనిచేసే కారణాన్ని బట్టి క్రైస్తవుల్లో చాలామందిని దేవుని ప్రేమను చూపించలేని పరిస్థితిలో ఉండిపోతాం. దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను ప్రేమించాలి. అలా ప్రేమిస్తే నువ్వు శాశ్వత కాలము ఉంటావు. అలా ప్రేమిస్తే నేను నీకు కొన్ని ఆశీర్వాదాలను దాచిపెట్టాను. దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నది అని అంటున్నాడు. సో నువ్వు ప్రేమిస్తే, దేవుణ్ణి ప్రేమించే జాబితాలో నేను ఉంటే సమస్తము నాకు మేలు కలగాలనే జరుగుతున్నాయి. ఒకవేళ ఆ జాబితాలో లేకపోతే జరిగేవన్నీ కూడా నాకు మేలు కలగాలని ఆ కోట్ నేను కోట్ చేయొచ్చు, అంతా మన మంచికేనండి. దట్స్ నాట్ ట్రూ. అది అందరికీ కాదు, ఎవరికైనంటే ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో వాళ్ళకి. అంతేగాని అందరూ అమ్మ ఎవరైనా కష్టం ఉంటే అంత మంచిగా జరిగిందమ్మా అంటాం. బట్ దట్స్ నాట్ ట్రూ. ద ఫ్యాక్ట్ ఈస్ ఇఫ్ యూ లవ్ గాడ్, గుండెల మీద ఖచ్చితంగా చేసుకొని చెప్పొచ్చు, జీవితంలో ఎన్ని కీడులు జరిగినా, 100 సంభవాల్లో 99 కీడులు జరిగినా మనం ధైర్యంగా చెప్పగలం, నాకు మేలు చేయాలని దేవుడు ఇది చేశాడు.
ఫర్ మై గుడ్. కాబట్టి జరిగేవన్నీ కూడా నా మేలుకని చెప్పగలం. సో ఈ ప్రేమ మనలోనికి రావడానికి దేవుడు ఒక పని చేశాడు. ఏం చేశాడంటే రోమాపత్రిక 11వ అధ్యాయము 17వ వచనం. రోమాపత్రిక 11వ అధ్యాయము 17వ వచనం. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటు కట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకము. సో దేవుడు ఏం చేశాడనంటే, మనము పాప స్వభావంతో పుట్టిన వాళ్ళము, ఆయనకి చెందని ప్రజల్లో ఉన్న వాళ్ళము. మనం ఆయనను తెలుసుకున్నప్పుడు ఆయన ఒక పని చేసాడంటే ఏంటంటే, మనల్ని ఈ జనాంగంలో నుంచి తీసి క్రీస్తుతో కూడా అంటు కట్టాడు. అంటు కట్టడంలో ఎవరైనా మొక్కలు పెంచే వాళ్ళకైతే, ఇప్పుడు మనం ఒక విత్తనం వేసి అది చెట్టు అయ్యి అది ఫ్రూట్ ఇచ్చేటప్పటికి అట్లీస్ట్ 3-4 years పడుతుంది. కానీ మీరు అంటు కట్టిన చెట్లు చూడండి, చిన్న చిన్న ఉన్నప్పుడు అవి ఫ్రూట్స్ వస్తాయి. ఎట్లా వస్తున్నాయి? ఎందుకనంటే అది ఇంకొక దాని చేత అంటు కట్టబడింది. వేరొక కొమ్మను తీసుకొచ్చి మంచిగా ఉండే కొమ్మకి అంటు కట్టి దానికి వేర్లు తెప్పించి దాని నుంచి మొక్కను నాటేటప్పుడు మంచి ఫ్రూట్స్ వేగంగా ఫ్రూట్స్ వస్తాయి. సో వేరుతో ఏ వేరు నుంచి అయితే మంచి ఫ్రూట్స్ వస్తున్నాయో ఆ వేరుకి దేవుడు అంటు కట్టాడు మనల్ని. సో యేసు ప్రభు చేత మనం అంటు కట్టబడ్డాం కాబట్టి దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే, వీడు మంచి ఫ్రూట్స్ ఫలిస్తాడు. సో ఒక ఉపమానంలో యేసు ప్రభు చెప్తారు ఏంటంటే, అంజూరపు చెట్టు ఒకటి నాటారు ద్రాక్ష తోట మధ్యలో, అదేం ఫ్రూట్స్ కాయట్లేదు. సో యజమానుడు వచ్చి అంటాడు, నేను 3 ఏళ్ళు బట్టి చూస్తున్నాను, ఇదేం ఫ్రూట్స్ ఇవ్వట్లేదు, సో దీన్ని తీసేయాలి అంటే తోటమాల అంటాడు, లేదు ప్రభు, ఇంకొక సంవత్సరం దీనికి టైం ఇద్దాం, నేను చుట్టూ తవ్వి ఎరువేస్తాను, మంచి ఫ్రూట్స్ ఫలిస్తుంది, ఒకవేళ ఫలించకపోతే అప్పుడు తీసేద్దాం అని. దేవుడు మనల్ని మన రక్షణ పొందిన దగ్గర నుంచి ఈ యొక్క ప్రేమ యొక్క ఫలాలు, ఫ్రూట్స్ అంటే కొంతమంది ఆత్మలు అంటారు, బట్ ఐ డోంట్ థింక్ సో. ఎందుకనంటే ఇప్పుడు ఈర్మియా ఉన్నారు, ఈర్మియా తన జీవిత కాలం అంత పెళ్లి కూడా చేసుకోకుండా వాక్య పరిచర్య చేశారు, ఏడ్చారు. విలాప వాక్యాలు అనే పుస్తకం ఉంది, కానీ నాట్ సింగిల్ సోల్ ఇవ్వండి. ఆయన మాట విని తిరిగినోడు ఒక్కడు కూడా లేడు. సో ఓన్లీ ఫ్రూట్స్ అంటే ఆత్మల సంపాదన మాత్రమే నీ ఆత్మీయ జీవితానికి కొలమానం అంటే ఐ డోంట్ థింక్ సో. అది వాస్తవని నేను అనుకోను. కానీ ఆత్మలో వర్ధిల్లిన ప్రతి వ్యక్తి కూడా ఆత్మను సంపాదిస్తాడు. ఇట్ విల్ బి ద ట్రూత్. సో దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని అంటుకట్టాడు యేసు ప్రభుత్వం కూడా. సో మనము ఫలిస్తామని ఎదురు చూస్తున్నాడు. తన యొక్క దైవిక గుణాలు, ప్రేమ నుంచి వచ్చే ఫ్రూట్స్ మనం 1 Corinthians 13th chapterలో చూస్తాము. ఆ ఫ్రూట్స్ మనలో కనిపిస్తాయేమో అని చూస్తున్నాడు. కానీ ఎప్పుడైతే ఒకవేళ ఆ ఫ్రూట్స్ మనలో కనిపించకపోతే దేవుడు అప్సెట్ అవుతాడు. అరే, దీన్ని శ్రేష్టమైన ద్రాక్షావళికి నేను అంటు పెట్టాను, ఏంది ఇంకా ఫ్రూట్స్ రావట్లేదు. ఒకవేళ కారు ద్రాక్షలు కాసినప్పుడు దేవుడికి కోపం వస్తుంది. ఏంది, నేను యేసు ప్రభువుతో తిన అంటు కట్టాను, తినేమో తిన జీవితంలో ప్రేమ యొక్క ఫలాలేవి ఫలించట్లేదు. అందుకని దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను ప్రేమించు, నీ పొరుగువాన్ని ప్రేమించు. సో మనం దేవుణ్ణి ప్రేమించి పొరుగువాన్ని ప్రేమించి ఈ యొక్క లిస్ట్లో ఉంటే బై డిఫాల్ట్గా మన జీవితంలో మంచి మంచి ఫ్రూట్స్ ఉంటాయి. ప్రేమలో ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే, నేను చిన్నపిల్లల గురించి, ఇప్పుడు తల్లి చిన్నపిల్లల్ని కానీ ఆడి నుంచి ఏ ప్రాఫిట్ రాదు. అట్లీస్ట్ 20 years దాకా అటు మీద పెట్టుబడి తప్పితే వచ్చే ప్రాఫిట్ ఏం లేదు. చిన్నపిల్లడు తను ఫుడ్ తీసుకున్నాక టాయిలెట్ వెళ్తాడు, యూరిన్ పోస్తాడు, నానా గలిబిలు చేస్తాడు. కానీ తల్లి ఎప్పుడు పెట్టండి, అరే నీ వల్ల పైసా ఉపయోగం లేదు, నేను ఎందుకురా నీకు ఈ సాగిరి చేయాలని అందు.
తను ఇప్పుడు మనకే అసహ్యం, కానీ పిల్లోడికి మనం చేయగలుగుతాం. ఎట్లా చేయగలుగుతున్నాం? దట్ ఈస్ బికాస్ ఆఫ్ లవ్. నా బిడ్డోడు నేను కన్నాను కాబట్టి తనకి నేను చేయగలుగుతున్నాను. దట్ ఈస్ లవ్. ఆ ప్రేమ మనలో ఉన్నప్పుడు మనము అవతల ఉన్నది కష్టమైన పని, అది ఇంకో పిల్లోడు చేయమనండి, మనం చేయలేము. దట్ ఈస్ బికాస్ యూ డోంట్ హ్యావ్ దట్. మన పిల్లోడు పట్ల మనం ప్రేమ కలిగి ఉన్నాం, అడు మన పిల్లోడు కాబట్టి మనము చేయగలుగుతాం. దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడంటే, నా బిడ్డడు ఈ ప్రేమ యొక్క ఫలాలను ఫలించాలి. ఈ ప్రేమ ఉన్నప్పుడు చాలా కష్టమైనవి కూడా చాలా శ్రమ లేకుండా మంచిగా అనిపిస్తాయి. లేదంటే ఆనందంగా మనము కష్టమైన పని కానీ ఆనందంగా చేయగలుగుతాం. యాకోబు గురించి మనం చూస్తాము. 29వ అధ్యాయము 20వ వచనము. ఆదికాండము 29వ అధ్యాయము 20వ వచనం. యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించటం వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. 7 సంవత్సరాలు కొద్ది దినాలుగా తోచే. కొద్ది దినాలు అంటే ఇప్పుడు ఒక సమ్మర్లో ఇది దసరాకి నీకు హాలిడేస్ ఇస్తారు. పిల్లల్ని అడగండి, అప్పుడే అయిపోయి హాలిడేస్. 10 days హాలిడేస్ ఇస్తే 10 days ఎట్లా అంటే అయిపోయినట్టుగా కనిపిస్తాయి. 7 సంవత్సరాలు కొలువు చేస్తే కొద్ది దినాల్లాగా అనిపించింది. ఎందుకనంటే యాకోబు ప్రేమలో ఉన్నాడు. నిత్యత్వంలోకి వెళ్ళాక మనకి డౌట్ రావచ్చు, యుగ యుగాలు ఏం చేస్తాము, ఒక రోజా 2 రోజుల, ఇప్పుడు 60 సంవత్సరాల జీవితమే ఎప్పుడు ముగిస్తుందిరా బాబు అన్నట్టుగా ఆలోచిస్తారు మనవులు. కానీ యుగ యుగాలు దేవుడితో ఉండాలంటే ఎట్లా గడుపుతాము అనే డౌట్ రావచ్చు. కానీ నేను ఈ వాక్యాన్ని బట్టి నమ్మేది ఏంటంటే, 1,000,000 సంవత్సరాలు దేవునితో గడిపాక ఇప్పుడే వచ్చాను పర్లోకం అనిపిస్తుంది. ఒక 10,000 కోట్ల సంవత్సరాలు గడిపితే నిన్న మొన్న వచ్చాను అని అనిపిస్తుంది. బికాస్ గాడ్స్ లవ్. అక్కడ ప్రేమ యొక్క పరిపూర్ణతను మనం ఆస్వాదించబోతున్నాము. ఆ ప్రేమలో మనం ఉండబోతున్నాం కాబట్టి టైం విల్ నాట్ బి ద మ్యాటర్ అట్ ఆల్. అది ఎన్నిక చేయదగిన విషయమే కాదు. అందుకే దేవుడు ఇటర్నిటీని పెట్టాడు. శాశ్వత కాలము దేవుని ప్రేమలో మనం అనుభవిస్తూ అది కొద్ది సమయంలాగా తోచుంది. సో ఇక్కడ యాకోబు ఒక స్ట్రేంజ్ థింగ్ చెప్తారు. 40వ అధ్యాయం చూడండి, 31వ అధ్యాయము 40వ వచనం. ఆదికాండము 31:40. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని, నిద్ర నా కన్నులకు దూరమాయి. యాకోబు తను ఉన్న 20 సంవత్సరాల కాలాన్ని జ్ఞాపకం చేసుకొని లాభంగా చెప్తున్నాడు, అయ్యా నీ దగ్గర ఉన్నాను కానీ కనీసం నిద్రకి కంటికి నిద్ర లేదు, మంచుకి ఎండకి నేను క్షీణించిపోయాను. అంత శ్రమను అనుభవిస్తూ ఆ 7 సంవత్సరాలు ఫస్ట్ 7 years ఎట్లా వచ్చి కొద్ది దినాల్లా వచ్చి. నేనేమంటున్నా అంటే, జీవితంలో ఎన్ని కష్టాలైనా ఉండొచ్చు, బట్ ఇఫ్ యూ లవ్ గాడ్, మనము దేవుణ్ణి ప్రేమించే వాళ్ళమైతే ఈ పెద్దగా జ్ఞాపకం ఏమీ రావు. దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళైతే సూదుకొచ్చుకున్న విషయాన్ని చాలా పెద్దగా, ప్రసంగికులతో ఉన్న ఇబ్బంది ఏంటంటే వాళ్ళ జీవితంలో ఏదో ఒక అనుభవం ఉంటుంది, అది ఏదో చిన్న లాస్ దేవుని కొరకు భరిస్తే దాన్ని చాలా పెద్దదిగా, దానికి వెనకదలు ఒక సాడ్ మ్యూజిక్ ఒకటి పెట్టి ఏదో పెద్ద విషయంలాగా, ఓ 3 పూటలు తినలేదు, 3 రోజులు తినలేదు, దాన్ని ఏదో పెద్ద విషయంలాగా చెప్తారు. కానీ నిజంగా దేవుని ప్రేమ మనం నింపబడినప్పుడు, ఆ ప్రేమలో దేవుని కొరకు పడిన ఆ కష్టాలు ఏమి పెద్దగా లిస్ట్. ఇప్పుడు ఒకసారి చెప్పారు ఎవరు, పౌలు, నేను ఇన్ని కష్టాలు పడ్డానని లిస్ట్ అవుతుంది. మిగతా అన్ని పత్రికలు నేను ఇన్ని కష్టాలు పడ్డాను. సో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే,
దేవుని ప్రేమలో మనము ఉన్నప్పుడు ఆయన కొరకు సాధారణంగా జీవితంలో వచ్చిన కష్టాలు కాదు, ఆయన కొరకు పడిన ప్రయాస కూడా ఏదో చిన్న చిన్నవి, నలుగురు కొట్టారు, ఒక చెయ్యి పోయింది, అట్లాగా సింపుల్గా చెప్పగలం. ఎప్పుడంటే వెన్ వీఆర్ ఫిల్డ్ విత్ గాడ్స్ లవ్, వెన్ వీఆర్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్, ఈ శ్రమలేవి శ్రమలుగా తోచవు. పౌలు శీలను చితకబారేసి జైల్లో వేస్తే హ్యాపీ పాటలు పాడుకుంటున్నారు. ఎట్లా ఏ పాటలు పాడుతున్నారు? ఏడవాలి కదా, ప్రభా నీ కోసం సేవకు వచ్చాము, చూడు ప్రభు ఎట్లా బాధేశారని. యాక్చువల్గా కన్నీటి ప్రార్థన చేయాలి, కానీ మన వాళ్ళు పాటలు పాడుతున్నారు. దట్ ఈస్ ద మిరాకిల్ ఆఫ్ లవ్. ప్రేమ యొక్క అద్భుతమైన శక్తి ఏంటంటే నీ శ్రమను శ్రమణగా నువ్వు గుర్తించవు. ఇంకొక విషయం, మనము చాలాసార్లు మన ప్రేయర్ లైఫ్ని ఇంక్రీజ్ చేసుకోవాలని కష్టపడతా ఉంటాము, అది వర్కౌట్ కాదు. ఒక విషయం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించుట అన్నింటికి మూలమైనప్పుడు ఈజీగా ప్రేయర్ లైఫ్ ఈజీగా తోస్తుంది. లేదంటే మన ప్రార్థనా జీవితాన్ని సులభంగా పెంచుకోవచ్చు. నేనైతే గంట ఎప్పుడు గడుస్తుందని గంట మొహం చూస్తా, ఇంకా అవ్వలేదు గంట, ఇంకా అవ్వలేదు గంట. దట్స్ నాట్. ఎప్పుడైతే మనం డీప్ లవ్లో ఉంటామో విత్ గాడ్, దేవునితో ఆ యొక్క దీర్ఘమైన ప్రేమలో ఎప్పుడైతే ఉంటామో ఆ గంట గడిచిపోవడం ఇట్లాగంటే అయిపోద్ది. ఇప్పుడే అయిపోయింది గంట, అరే ఇంకో గంట ఉన్నా బాగుంది. సో దేవుణ్ణి ప్రేమించుట, అందుకే దేవుని దేవా నిన్ను ప్రేమించడం నాకు నేర్పించు, నీ ప్రేమ చేత నన్ను నింపు, నిన్ను ప్రేమించుటకు మాకు నేర్పించు ప్రభు అని. ఆ ప్రేమను కొరకు మనం ప్రార్థన చేసి ప్రేమ చేత దేవుని కొరకైన ప్రేమ మనలో ఒక బొగ్గమని మంటలాగా రగిలినప్పుడు ఆయనతో సహవాసము సులభమైపోద్ది మనకి. క్రైస్తవుడైనందుకు రోజు ప్రార్థన చేయి, రోజు వాక్యం చదువు, ఏంద్రా ఈ గోళ అని అనిపిస్తుంది. ప్రేమ ఉన్నప్పుడు ఎవరు మనకు చెప్పాల్సిన అవసరమా లేదు, మనమే ఉదయాన్నే లేస్తాం. చాలాసార్లు ఒక రీజన్ ఏంటంటే అలిసిపోయాను, లేదంటే అనారోగ్యము, ఇవన్నీ వాస్తవమే. కానీ వెన్ యూ హ్యావ్ మచ్ లవ్ ఫర్ గాడ్, దేవునితో మాట్లాడాలనే తీవ్రమైన కోరిక నీకుంటే ఎంత అలిసిపోయిన వ్యక్తి అయినా సరే ఉదయాన్నే లేచిపో. వేకువ జాములు కాకమునుపు నేను లేచానని కీర్తనకారుడు అంటున్నాడు. ఈ వాక్యాన్ని చదవడానికి వేకువ జాములు ఇంకా తెల్లవారలేదు, అప్పుడు నేను లేచాను ప్రభా, నిన్ను ధ్యానించడానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి నేను రాత్రి మేలుకున్నాను అని అంటారు. దట్ ఇస్ బికాస్ ఆఫ్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని కొరకైన ప్రేమ, దేవుని వాక్యం పట్ల ప్రేమ. సో మనమేం నేను గంట ప్రార్థన చేయాలి, 2 గంటలు ప్రార్థన చేయాలని కాదు. దేవా ఎన్ని గంటలు ప్రార్థన చేసిన తనివి తీరనంత ప్రేమని నీ పట్ల నాకు పుట్టింది. నేను నిన్ను ప్రేమించాలి ప్రభు. ఎంత ప్రేమించాలంటే ఎన్ని గంటలు నీతో మాట్లాడినా ఇంకా మాట్లాడాలని అనిపించాలి, ఎన్ని గంటలు నీ వాక్యాన్ని చదివినా ఇంకా చదవాలని అనిపించాలి, ఎంతగా నీ కొరకు పని చేసిన ఇంకా నీ కొరకు పని చేయాలని అనిపించాలి. అంత ప్రేమ చేత నువ్వు నన్ను నింపని, అది మన మొదటి ప్రార్థనే ఉండాలి. అటువంటి దేవుడు ఒకవేళ మనల్ని అలాంటి ప్రేమ చేత నింపడు అనుకోండి, డీజెస్ దినకరన్ గారు 8 hours ప్రార్థన లంచ్ చేసే ముందు, డిన్నర్ చేసే ముందు వాళ్ళ వైఫ్తో ప్రార్థన చేసి వస్తానని వెళ్తారంట. వెళ్ళి మార్నింగ్ దాకా ప్రేర్ చేస్తూనే ఉంటారు. ఆ డిన్నర్ చేయరు, లంచ్ చేయరు. ఎట్లాగా అన్ని గంటలు చేయగలిగారంటే బికాస్ హీ ఈజ్ ఇన్ డీప్ లవ్ విత్ గాడ్. సో మనము దేవునితో అలాంటి ప్రేమలోనికి ప్రవేశించినప్పుడు మనము కూడా కొన్ని గంటలు, మనకు కొన్ని నిమిషాలలాగా, కొన్ని రోజులు, కొన్ని గంటలలాగా గడిచిపోతాయి. సో దేవా అటువంటి ప్రేమ చేత, సమయము తెలియని ప్రేమ చేత నన్ను నీతో ఎన్ని గంటలు మాట్లాడినా తనివి తీరని ఆ యొక్క ప్రేమ హృదయం నాకు దయచేయి ప్రభు అని మనము ప్రార్థన చేయవలసిన వాళ్ళమై ఉన్నాము. ఒకవేళ ప్రేమ లేకపోతే ప్రార్థన కష్టమైపోద్ది, ప్రేమ లేకపోతే వాక్యం చదవడం కష్టమైపోద్ది, ప్రేమ లేకపోతే పరిశుద్ధంగా ఉండడం కష్టమే, అన్నీ కష్టమే. దేవుడు ఏంటి ఇన్ని కమాండ్మెంట్లు, 613 కమాండ్మెంట్లు ఓన్లీ ఓల్డ్ టెస్ట్మెంట్లో పెట్టాడు. ఇన్ని కమాండ్మెంట్లు ఏంటి బ్రోవా, మమ్మల్ని ప్రసన్నంగా బ్రతకనివ్వా అని అనిపిస్తుంది. కానీ ప్రేమ, దేవుని పట్ల మనం ప్రేమతో నింపబడినప్పుడు కమాండ్మెంట్ ఏంది బ్రోవా, నేను ఎవరికి హాని చేయను. ప్రేమ పొరుగు వానికి
కీడు చేయదంట. 13వ అధ్యాయము రోమాపత్రిక. దేవుడు ఎందుకు నువ్వు ప్రేమించు అని చెప్తారని అంటే, మనం సాధారణంగా ఎదుటి వాళ్ళకి కీడు చేసే స్వభావం కలిగిన వాళ్ళము. దాన్ని పదమూడు 10 ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటే. ప్రేమించు అని దేవుడు ఎందుకు అంటున్నాడు అని అంటే, మనకున్న బేసిక్ స్వభావం ఇంకొకరికి హాని చేసే స్వభావము. అందుకని దేవుడు అంటున్నాడు, నాయనా నువ్వు నన్ను నీ పొరుగు అని ఇద్దరిని ప్రేమించాలి. ఆ ఒక్కటి మనం చేయగలిగితే కమాండ్మెంట్స్తో పని లేదు. ప్రతి కమాండ్మెంట్ ఎందుకనంటే ఇంకొకరికి నష్టం జరగకుండా నువ్వు దొంగతనం చేయకు. ఎందుకని ఇంకొకరికి నష్టం, వాడు వస్తూ వాడు కోల్పోతాడు. నువ్వు ఇంకొకటి ప్రాణం తీయకు, ఎందుకంటే ఆడి ప్రాణం వాడు కోల్పోతాడు. ప్రతి కమాండ్మెంట్ దేనికి ఇచ్చాడనంటే ఇంకొకరికి నష్టం జరగకూడదని ఇచ్చాడు. నీ శరీరానికి నష్టం జరగకూడదని ఇచ్చాడు. ఎప్పుడైతే మనము ప్రేమలో నడుచుకుంటామో బై డిఫాల్ట్గా ఎవరికి కీడు చేయము. మన వలన ఒకరికి లాభమే ఉంటుంది తప్పితే ఎవరికి నష్టము ఉండదు. అందుకని దేవుడు అంటున్నారు, నువ్వు నన్ను ప్రేమించు, నీ పొరుగు వాడిని ప్రేమించు. 2 కొరింథియన్స్లో 5వ అధ్యాయము 14వ వచనము, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరని, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకుంటున్నాను. అపోస్తలుడైన పౌలు గారు ఒక విషయాన్ని చెప్తున్నారు. ఏంటంటే, అయ్యా ఎందుకు నీ జీవితాన్ని ఇంత సాక్రిఫైస్ చేయగలిగావు, ఎందుకు క్రీస్తు కొరకు ఇన్ని పాటలు పడ్డావు అని అంటే, పౌలు చెప్పే ఒక విషయం ఏంటంటే, అన్ని చేయడానికి యేసుక్రీస్తు యొక్క ప్రేమ నన్ను బలవంతం చెప్పి, ఇట్స్ ఫోర్సింగ్ మీ. ఆ ప్రేమ నన్ను ముందుకు తోస్తా ఉంది. ఆ ప్రేమ నేను ఇన్ని శ్రమలు అనుభవించడానికి సహాయం చేసింది. ఒకవేళ ప్రేమ లేకపోయి ఉంటే ఒకసారి దెబ్బలు తినగానే పౌలు గారు అనుకుంటారు, ఎందుకులే ఇంకోసారి వెళ్ళడం, అలా యెరూషలేములో ఉండి మెల్లగా ప్రార్థన చేసుకొని వాక్య చేసుకుంటే సరిపోద్ది. కానీ అన్ని జనుల మధ్యకి వేరే కాంటినెంట్స్ ఆయన ఎందుకు ట్రావెల్ చేశారని అంటే, బికాస్ ఒక విషయం, ది క్రీస్తు యొక్క ప్రేమ వారిని బలవంతం చేస్తుందంట. అంటే దాన్ని ఓవర్కమ్ చేయలేకపోతున్నారు. నేను చెప్పకుండా ఉంటానంటే ఊరుకోలేకపోతున్నారు. లేదు నేను చెప్పాలి. సో మిషనరీస్ ఎందుకు వివిధ దేశాలు, మన దేశానికి అనేక మంది వచ్చి చాలా మంది మిషనరీస్ ఎక్కడే చచ్చిపోయారు, మళ్ళీ తిరిగి వెళ్ళలేదు, వాళ్ళ స్వస్థలాలకి వెళ్ళలేదు. చాలా సాక్రిఫైస్, కంఫర్ట్ జోన్ వదిలిపెట్టి అడవుల్లో అనాగరికుల మధ్య వాళ్ళు ఎందుకు పరిచర్య చేయగలిగారు అని అంటే, బికాస్ యేసుక్రీస్తు యొక్క ప్రేమ వారిని బలవంతం చేసింది. వాళ్ళకి దేవుని పట్ల ప్రేమ ఉంది, వాళ్ళకి నశించిపోతున్న ఆత్మల పట్ల ప్రేమ ఉంది. సో ఆ ప్రేమ ఏం చేసిందంటే వారిని బలవంతం చేసింది, వాళ్ళు ఇక్కడికి వచ్చేటట్లుగా చేసింది. ఆ ప్రేమను బట్టి వారి యొక్క జీవితాలను, వారి యొక్క సమస్తాన్ని నష్టపరుచుకొని ఇక్కడ పరిచర్య చేశారు, సంఘాలను స్థాపించారు, ఆత్మను స్థాపించారు, అనేకులను జీవితాలను బాగు చేశారు. సో ఈ డివైన్ లవ్ చేత మనము నింపబడడానికి దేవుడు మనకి సహాయం చేయాలి. ఆల్వేస్ దేవా ఈ ప్రేమ చేత నన్ను నింపు ప్రభువా. ఈ ప్రేమ లేకపోతే భక్తి జీవితం అంతా పెద్ద డబ్బా అయిపోద్ది, కష్టమైపోద్ది, ఉపవాసం కష్టమైపోద్ది, జాగరణం కష్టమైపోద్ది, అన్ని కష్టం, దేవునికి ఇవ్వడం కష్టమైపోద్ది, అన్నీ కష్టమైపోతాయి. కానీ ప్రేమించినప్పుడు అన్నీ సులభం అయిపోతాయి. దేవుని కొరకు దేవుడు నా కోసం తన ప్రాణమే ఇచ్చాడు, దేవుని కొరకు నేను ఏమైనా చేయకపోతే ఎట్లా, లేదంటే దేవుని కొరకు ఏమాత్రం కూడా చేయకపోతే ఎట్లా అని మనకు అనిపిస్తుంది. సో అటువంటి ప్రేమ చేత మనం నింపబడడానికి మనం ప్రార్థన చేద్దాము. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడమని వాక్యం చెప్తుంది. కాబట్టి ఎక్కడెక్కడ ప్రేమను ప్రదర్శించాల్సిన సందర్భాలు వస్తాయో
ఆయా సందర్భాల్లో ప్రేమను ప్రదర్శించడానికి మనము ముందుకు సాగుదాం. దేవుడి ఈ వాక్య భాగాన్ని మన వినికిల్లో ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. ఒక మాట. మహాపరిశుద్ధుడును జీవము కలిగిన తండ్రి, ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీకు వందనాలు నాయన. అత్యంత కనికరము, దయా, జాలి కలిగిన దేవుడువు ప్రభా. మా అందరి జీవితాలను, హృదయాలను, తలంపులను ఎరిగిన దేవుడు ప్రభా. ఈ పాదాల దగ్గరికి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సమీపిస్తున్నాము ప్రభా. నాయన, మా యొక్క ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయో మీకు తెలుసు ప్రభా. నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము అయ్యా. మా హృదయాలను నీ పట్ల ప్రేమ చేత నింపమని ప్రార్థన చేస్తున్నాము అయ్యా. నేను ప్రార్థన చేయడానికి, నీ వాక్యం చదవడానికి, ఈ పరిచర్య చేయడానికి మూలము ప్రేమై ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము. కృప చూపించండి ప్రభా. అటువంటి దైవికమైన ప్రేమ చేత మీరు మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాము. కనికరించమని, కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.